మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వాళ్ళ ఫ్రంట్ పేజీ ఈ అడ్వర్టైజ్మెంట్తో స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్కి వరదగా పెట్టుబడులు వస్తున్నాయి అన్నటువంటిది ఆదిత్య బిర్లా, అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, టీసీఎస్, బీపీసీఎల్, రిలయన్స్, రెన్యూబుల్ ఎనర్జీ, అట్లాగే వరుణ్, కాగ్నిజెంట్, లారస్, ఇవన్నీ కూడా లారస్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఇట్లాగా ఇప్పుడు పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మేమే అందిస్తాం, 2 ఏళ్లలోనే ఆ స్థాయికి చేరాలన్న లక్ష్యం. ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు, శరవేగంగా అనుమతులు. ఇండియా యూరప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్ మేమే అందిస్తాం, 2 ఏళ్లలో వాటిని తయారు చేసే స్థాయికి చేరాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇండియా యూరప్ వ్యాపార భాగస్వామ్యంపై విశాఖలో గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం మాట్లాడారు. యూరప్ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో అంతులేని అవకాశాలున్నాయి. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్కి భారత్ చెందిన వారి నేతృత్వం వహిస్తున్నారు. మేము ఏం సాంకేతికత అందిపుచ్చుకుంటున్నాం, దానికి అనుబంధంగా డేటా సెంటర్, స్పేస్, డ్రోన్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ లాంటి రంగాల్లో ఇక్కడ పెట్టుబడులకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ని క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం. త్వరలో అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ రాబోతుంది. ఆర్మేనియా ఆర్థిక వ్యవహారాల మంత్రి గెవార్గ్ పపోరియన్తో మాట్లాడాను. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. యూరప్ సాంకేతిక అత్యుత్తమ విధానాలు అమలు చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 4 నగరాల్లో బాంబులు పెట్టేందుకు 32 పాత వాహనాలు కొనుగోలు చేసిన ఉగ్రముఠ. బాంబుల తయారీకి 26 లక్షల నగదు సేకరణ. పేలిన కారు నడిపింది ఉమరే. DNA పరీక్షలో నిర్ధారణ. ఒక ప్రొఫెసరు, మరో కార్డియాలజీ విద్యార్థి అరెస్ట్. అనుమానిత 3వ కారు ఫరీదాబాద్ వర్సిటీలో లభ్యం. ఢిల్లీ పేలుడు క్షతగాత్రులో మరొకరు మృతి. ఢిల్లీ పేలుడికి కారణమైనటువంటి ముష్కర్లు దేశంలో 4 నగరాల్లో భారీ విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్టు దర్యాప్తులో వెల్లడైంది. 4 ప్రధాన నగరాల్లో బాంబు పేలుడు కోసం వైద్యులైన ఉమర్, ముజిమ్మిల్, అదిల్, షాహీన్ ప్రణాళిక చేశారు. దర్యాప్తు అధికారులు గుర్తించారు. వాళ్ళంతా కలిసి 26 లక్షల నగదు సమకూర్చుకుని బాంబులు అమర్చేందుకు 32 పాత వాహనాలను కొన్నట్టు వెల్లడైంది. 4 నగరాల్లో ఐఈడీలతో దాడులు చేసేందుకు 8 మంది ప్రణాళిక సిద్ధం చేసుకున్న నిఘా వర్గాలు పేర్కొన్నాయి. నిందితులకు గతంలో ఏవైనా ఉగ్రదాడులతో సంబంధాలు ఉన్నాయని తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఇచ్చట పాత ఒప్పందాలు మళ్లీ కుదుర్చుకోబడును. 2023లో వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే ఏబీసీ, హీరో ఫ్యూచర్స్ ఎనర్జీస్, రెన్యూ పవర్ ఒప్పందాలు. 97,500 కోట్ల పెట్టుబడికి నాడే ముందుకు వచ్చిన రెన్యూ పవర్. ఏబీసీ లిమిటెడ్ 1,20,000 కోట్లు, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ 30,000 కోట్లు పెట్టుబడులు పెట్టాలి. గత ప్రభుత్వంలోనే కుదిరిన ఒప్పందాలు. ఇప్పుడు వాటినే మరోసారి అది కూడా తక్కువకే కుదుర్చుకుని ఒకరోజు ముందే బాబు సర్కార్ హడావిడి. 3.65 లక్షల కోట్ల విలువైన 35 ఒప్పందాలంటూ ప్రచార గిమ్మిక్కులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొత్త ఒప్పందాలు లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రచారం. నాడు నేడు అదే సినిమా. టీడీపీ హయాంలో 2014-19 మధ్య 19.6 లక్షల కోట్ల విలువైన 1761 ఒప్పందాలు. 3 సదస్సుల్లో అమల్లోకి వచ్చింది కేవలం 13% అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు. 18 నెలల్లో ఒక్కరికి 1 సెంటు స్థలమైనా ఇచ్చారా? ఒక్కరికి 1 ఇల్లైనా మంజూరు చేశారా? పైసా ఖర్చు చేశారా? మా హయాంలో ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్ళు మంజూరు చేసి నిర్మాణంలో ఉన్న ఇళ్లను మీరే కట్టేశామంటారా? ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు, నాటకాలు రాయడంటారు. మీ కథ, మీ స్క్రీన్ ప్లే, మీ దర్శకత్వంలో నడుస్తున్న క్రెడిట్ చోరీ స్కీమ్ చాలా బాగుంది. మా హయాంలో 71,800 ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్, 21.75 లక్షల ఇళ్ల మంజూరు. కోవిడ్ సంక్షోభం ఎదుర్కొని 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి. 2023 అక్టోబర్ 12న ఒకే రోజు 7,43,396 ఇళ్లలో గృహప్రవేశాలతో చరిత్ర సృష్టించాం. మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,92,000 ఇళ్లలో ఒక్కటి కూడా మీరు మంజూరు చేయలేదు. ఇవన్నీ మా హయాంలోవే పూర్తయ్యే దశలో స్లాబ్ లెవెల్లో, స్లాబ్ కింద స్థాయిలో ఉన్నవి అన్నటువంటిది జగన్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. అట్లాగే ఈ రెన్యూబుల్ ఎనర్జీతో ఇంతకుముందే ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ఫోటో ఇది జగన్ టైంలోనే కుదిరింది అన్నటువంటిది. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన ఒప్పందంపై నాటి సీఎం వైఎస్ జగన్తో భేటీ అనంతరం రెన్యూ పవర్ చైర్మన్ CEO సుమన్ సిన్హా పోస్ట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అంటే ఇప్పుడు 82,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పింది. వాస్తవంగా అప్పుడు 97,500 కోట్లకు వచ్చి ఇప్పుడు కొంచెం తగ్గించుకుని 82,000 కోట్లకు వచ్చిందనమాట. అది ఇప్పుడు వీళ్ళు హైలైట్ చేస్తుంది. అయితే 32 చోట్ల మారణ హోమం. అల్ఫలాహ్ వర్సిటీ బాయ్స్ హాస్టల్ 13వ నెంబర్ గదిలో పథక రచన. గదిలో డైరీలు లభ్యం. నవంబర్ 8 నుంచి 12 వరకు మార్కింగ్. అందులో 25 మంది అనుమానిత ఆత్మాహుతి బాంబర్ల వివరాలు. సొంతంగా సిగ్నల్ యాప్ గ్రూప్ సృష్టించిన ఆత్మాహుతి బాంబర్ ఉమర్. బాంబుల తయారీ కోసం 26 క్వింటాల SPK ఎరువులు కొనుగోలు. 26 లక్షల నిధుల సమీకరణ. ఢిల్లీలో పేలుడు కేసులో మరో 2 డాక్టర్ల అరెస్ట్. ఉమర్కి చెందిన 3వ కారు స్వాధీనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతలపై
అక్రమ కేసులు, ట్రాఫిక్ అంతరాయ నిబంధనలు ఉల్లంఘించారన్న నెపం గుంటూరులో మాజీ మంత్రి అంబటి, తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, సంతనూతలపాడులో 77 మందిపై, శ్రీకాకుళంలో 200 మందిపై అక్రమ కేసు, పలాసలో మాజీ మంత్రి సిదిరప్పలరాజుతో పాటు మరో 30 మంది మీద అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎన్కౌంటర్ చేసి పాతరేస్తున్న తమ్ముడు సతీష్పై సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేస్తారా మాలలం అని దూషిస్తూ బెదిరించిన డీఐజీ కోయా ప్రవీణ్, డీజీపీ కార్యాలయంలో టీడీపీ దళిత నేత సుధామాధవ్ ఫిర్యాదు, పోలీసులు నన్ను నా భర్తను కిడ్నాప్ చేసి వేధించారు, కులం పేరుతో దూషించారు, తీవ్రంగా కొట్టారు, బలవంతంగా వీడియో వాంగ్మూలం రికార్డు చేయించారు, నా పవర్ చూశారంటూ టీడీపీ ఎన్ఆర్ఐ నేత వేమన సతీష్ బెదిరించారు, డీఐజీ సిఐ నాగార్జున వేధించిన వారందరి మీద చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ దళిత నేత సుధామాధవి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులకు సంబంధించినటువంటి వార్తని మరింత డీటెయిల్గా రాసుకుని వచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించడంపై పలు చోట్ల పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. గుంటూరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పట్టాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరులో జూట్ మిల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు ర్యాలీ చేరుకోగానే పట్టాపురం సీఐ బ్యారికేడ్లు అడ్డుపెట్టి అడిగించారు, అంబటితో దురుసుగా వ్యవహరించారు, పైగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని తిరిగి అంబటి రాంబాబు మరికొందరిపై బుధవారం రాత్రి పట్టాపురం పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు నమోదు చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కంటిపాప భావోద్వేగం అంటూ ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలోని సీఏ కన్వెన్షన్ హాల్లో గురువారం వివాహ వేడుకలకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసిన పాప ఆనందంతో భావోద్వేగానికి గురైంది, కంటతడి పెట్టింది. దీంతో ఆ పాపను వైఎస్ జగన్ ఆప్యాయంగా హత్తుకున్నారు, కన్నీళ్లు తుడిచి ఓదార్చారంటూ ఏదైతే జగన్ నిన్న అక్కడ ఎన్టీఆర్ జిల్లా నందిగామ చెందిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముంగునూరు కొండారెడ్డి లక్ష్మీ దంపతుల కుమార్తె వివాహం గుంటుపల్లిలోని సీఏ కన్వెన్షన్ హాల్లో గురువారం సాయంత్రం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివాహ వేడుకకు ఇచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ సందర్భంగా ఆ భావోద్వేగమైంది అన్నట్లు హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి కూడా ఇదే అడ్వర్టైజ్మెంట్, ఏదైతే ఈనాడులో వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ని ఇక్కడ కూడా వేశారు. లేకపోతే ఆరంభానికి ముందే అదిరింది, ఒకరోజు ముందుగానే 3,65,304 కోట్ల ఒప్పందాలు సీఎం చంద్రబాబు సమక్షంలో సంతకాలు చేసిన 35 సంస్థలు, ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానం విశాఖ, అంచనాలకు మించి పెట్టుబడులు, చంద్రబాబు నెలాఖరులో గూగుల్ శంకుస్థాపన, త్వరలోని టీసీఎస్ కాగ్నిజెంట్ కార్యకలాపాలు, ఏపీని కాలిఫోర్నియా ఆఫ్ ఈస్ట్గా తీర్చిదిద్దుతాం లోకేష్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అట్లాగే మరికొన్ని గంటల్లోనే రాష్ట్రంలో పెట్టుబడుల పండుగ మొదలవుతుంది. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని దీనికోసం సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అధికారంలోకి రాగానే పెట్టుబడుల వాతావరణం పునరుద్ధరించింది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో వదిలిపోయిన సంస్థలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నాయి. గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు భారీ పెట్టుబడులతో ముందుకు రావడం గేమ్ చేంజర్గా మారింది. ఏడాదిన్నరగా సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ దేశ విదేశాల్లో పర్యటిస్తూ సాగిస్తున్న పెట్టుబడుల వేట ఫలితంగా ఏపీ బ్రాండ్ తిరిగి నిలబడింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తొలిసారి పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు నిర్వహణకు సిద్ధమైంది. సదస్సు విజయవంతానికి ఏర్పాట్లు భారీ స్థాయిలో చేశారన్నట్టు హైలైట్ చేశారు. ఇక్కడ బాబు గారిని చూసి వస్తున్నారని చెప్పుకోవడంలో తప్పులేదు, కానీ తెలుగుదేశం చేయాల్సిన ఆరోపణని ఆంధ్రజ్యోతి నీచాతి నీచ పత్రిక రాసుకొచ్చిందనమాట. ఇప్పుడు జగన్ టైంలో పెట్టుబడుల సదస్సు జరగలేదా? మొదటి 2 ఏళ్ళు కరోనా కారణం. ఆ టైంలో ఎవడూ ఏం చేయలేడు, దేశమే కాదు ప్రపంచం ఏం చేయలేకపోయింది. ఆ తర్వాత పెట్టుబడులకు సంబంధించినటువంటి సదస్సు పెడితే స్వయంగా అంబానీ, అదానీ, హిందూజా చైర్మన్ వీళ్ళందరూ వచ్చారు కదా. మరి ఆ రోజున పెట్టుబడులు పెట్టడానికే కదా ముందుకు వచ్చింది. అది 2023లో జరిగింది. అతను 24 కల్లా పదవి అయిపోయింది. లేకపోతే కనుక ఇప్పుడు 22 దాకా ఇవే కదా. బట్ 23లో అతను పెట్టగానే డైరెక్ట్గా అగ్ర కంపెనీలకు సంబంధించినటువంటి ఓనర్లే వచ్చారు కదా ఇక్కడికి. కానీ అది బూతు, ప్లస్ అదానికి దోచిపెడుతున్నారు, అంబానికి దోచిపెడుతున్నారు అంటూ నీచాతి నీచి పత్రిక ఆ రోజున రాదు. ఇవాళ వచ్చేటప్పటికి ఆ రోజున విధ్వంసమైన దాన్ని ఇప్పుడు పునరుద్ధరించేశారు. ఇది చంద్రబాబు చెప్పారంటే అర్థం ఉంది, లోకేష్ చెప్పారంటే అర్థం ఉంది, వాళ్ళకి పొలిటికల్. వీళ్ళేమో జర్నలిజం ముసుగులో చేసేటటువంటి నీచ జర్నలిజం ఇట్లా ఉంటుంది, ప్రజల్ని తప్పుదోవ పట్టించడంలో ఇట్లా ఉంటారు అన్నమాట. లేకపోతే రెన్యూ పవర్ 82,000 కోట్ల పెట్టుబడికి సంబంధించినటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇందాక సాక్షి అందులో హైలైట్ చేసి చూసాం. కాకపోతే ఆర్టీసీ గేరు మారింది. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీకి కళ. 66% నుంచి 88% ఆక్యుపెన్సీ, 10.5 లక్షల వరకు పెరిగిన ప్రయాణికులు. రద్దీతో బస్సులు, బస్టాండ్లు నిత్యం కిటకట. స్త్రీ శక్తికి 400 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు రియంబర్స్మెంట్, హర్షం వ్యక్తం చేసిన యూనియన్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా మంచి పని. వాస్తవంగా ఆర్టీసీకి ఆ డబ్బులు రీఎంబర్స్ చేయకపోతే కనుక నష్టపోతుంది. ఆర్టీసీకి ఆ డబ్బులు ఇవ్వడం మంచి పని, తద్వారా ఆర్టీసీ కాపాడబడింది అనుకోవాలా. ప్లస్ అట్ ద సేమ్ టైం ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం సక్సెస్ అయిందన్నారు. కర్ణాటక, తెలంగాణలో కొట్టుకోవడాలు ఇట్లాంటివి నడుస్తున్నాయి. బట్ ఆంధ్రాలో అవసరమైన మేరకే వాడుకుంటున్నారు ఆడవాళ్ళు. దాంతో వాళ్ళకి రూపాయి ఖర్చు కూడా తగ్గింది. ఆ ఆస్పెక్ట్లో ఆంధ్రాలో ఉచిత బస్సు స్కీమ్ అన్నది సక్సెస్ అయిందని చెప్పడంలో అతిశయక్తి ఏం లేదు. పోతే వివేక హత్యపై తదుపరి దర్యాప్తు జరగాలి, లేదంటే అసలు దోషులు తప్పించుకునే ప్రమాదం. హత్య విషయం జగన్ భారతీయులకు ముందే ఎలా తెలుసు, ఎవరు కాల్ చేశారు, ఏం చెప్పారు, దర్యాప్తు పూర్తి కాకుండా ట్రయల్తో ఉపయోగం లేదు.
సునీత్ తరపున సిద్ధార్థ రౌద్ర వాదనలు విచారణ శుక్రవారానికి వాయిదా. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని వివేక్ కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తదుపరి దర్యాప్తు చేపట్టే విధంగా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతామని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసి ఈ పిటిషన్పై గురువారం సీబీఐ కోర్టు న్యాయమూర్తి టి రఘురాం విచారణ చేపట్టారు. సునీతారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ రౌద్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయవాది ఎస్ గౌతమ్ ప్రత్యక్షంగా వాదనలు వినిపించారు. తదుపరి దర్యాప్తు కోసం సంబంధిత ట్రయల్ కోర్టులోని పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు సూచించిందని గుర్తు చేశారు. వివేక హత్య కేసులో లోతైన తదుపరి దర్యాప్తు జరగకపోతే అసలు వ్యక్తులు తప్పించుకునే ప్రమాదం ఉందని ఇప్పటికే తండ్రి కోల్పోయిన పిటిషనర్కి పూరించలేని విధంగా మరింత అన్యాయం జరుగుతుందని సిద్ధార్థ రౌద్ర పేర్కొన్నారు. తదుపరి దర్యాప్తు జరిగితే ఇప్పటికే వెలుగు చూడని అసలు వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. దర్యాప్తు సంపూర్ణంగా జరగకుండా ట్రయల్ చేపట్టడం వల్ల ఉపయోగం లేదని, అలా చేస్తే న్యాయం జరిగినట్టు కాదని తెలిపారు. వివేక హత్య విషయం ఆ రోజు ఉదయం 5:30 గంటలకే భారతీయ జగన్లకు తెలిసిందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన ఐఏఎస్ అజయ్ కల్లాం తన స్టేట్మెంట్లో తెలిపారని గుర్తు చేశారు. ఉదయం 5:30 గంటల ప్రాంతంలో అటెండర్ వచ్చి అమ్మ పైకి పిలుస్తున్నారని తెలుపగా జగన్ వెళ్లి 10 నిమిషాల తర్వాత వచ్చి చిన్న అన్నకి లేరని చెప్పారు. దీంతో మేమంతా షాక్ గురయ్యామని అజయ్ కల్లాం తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. అయితే భారతీయ జగన్లకు ఈ విషయం ముందే ఎలా తెలిసింది, ఎవరు కాల్ చేశారు, ఏం చెప్పారనే విషయంపై సిబిఐ దర్యాప్తు చేయలేదని పేర్కొన్నారు. ఈ విషయాలు బయటకు వస్తేనే దర్యాప్తులో మిగిలి ఉన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకడమే కాకుండా అసలు దోషులతో పాటు వాస్తవాలు బయటకు వస్తాయని లోద్రా పేర్కొన్నారు. సిద్ధార్థ లోద్రా వాదనలు పూర్తి కావడంతో నిందితుల తరపు వాదన కోసం కోర్టు తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది అన్నట్టు హైలైట్ చేశారు. అయితే పోస్టర్ లాగితే ఉగ్రకుట్ర భగ్నం, పోస్టర్పై రాతల ఆధారంగా దర్యాప్తు, సీసీ కెమెరాలు జల్లెడ, హర్యానా యూపీ పోలీసుల సాయంతో అనేక ప్రాంతాల్లో సోదాలు, జమ్మూ కాశ్మీర్ ఉగ్రకుట్ర భగ్నంలో తెలుగు అధికారి కీలక పాత్ర, దేశమంతా మారుమోగుతున్న కర్నూలు వాసి చక్రవర్తి పేరు, అది శ్రీనగర్లో నౌగాం ప్రాంతం. ఏడాది అక్టోబర్లో ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల పోలీసులు భద్రతా దళాలను హెచ్చరిస్తున్నట్టుగా పోస్టర్లు వెలిసే ఆ ప్రాంతంలో అప్పుడప్పుడు ఇలాంటి పోస్టర్లు కనిపిస్తుంటాయి. కాబట్టి అందరూ దీన్ని సాధారణ విషయంగా భావించారు. కానీ ఓ పోలీసు అధికారి మాత్రం ఆ పోస్టర్లను నిశ్చితంగా పరిశీలించారు. రాతల వెనక ఉద్దేశం ఉగ్రకుట్రకు సంకేతం ఉండొచ్చని అనుమానించి దర్యాప్తు ప్రారంభించారు. తీగలాగుకుంటూ వెళ్తే 2900 కిలోల ఐపీడీ స్లీపర్ సెల్స్ లింకులతో పాటు దేశాన్ని విచ్ఛిన్నం చేసే భారీ ఉగ్రకుట్ర బయటపడింది. ఇంతకా ఆ పోస్టర్ వెనక దాగి ఉన్న ఉగ్రకుట్రను ఛేదించిన అధికారి ఎవరో కాదు, మన తెలుగు తేజం డాక్టర్ జిఎస్ సందీప్ చక్రవర్తి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నగరానికి చెందిన ఆయన శ్రీనగర్ సీనియర్ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన పేరు దేశమంతా మారుమోగుతోంది. అక్టోబర్ 19 శ్రీనగర్లోని బస్పోరా నౌగాంలోని వివిధ ప్రదేశాల్లో జైషే మహమ్మద్ పోస్టర్లు వెలిసే ఆ పోస్టర్ల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు శ్రీనగర్, అనంతనాగ్, గండర్బాల్, షోషియాన్లోని అనేక ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. హర్యానా పోలీసులతో కలిసి ఫరీదాబాద్లో ఉత్తరప్రదేశ్ పోలీసుల సాయంతో సహరాన్పూర్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పాకిస్తాన్, ఇతర దేశాల నుంచి పనిచేస్తున్న విదేశీ హ్యాండ్లర్తో సంబంధాలు కలిగి ఉన్న తీవ్రవాద భావాలను నిపుణులు, డాక్టర్లు, విద్యార్థులతో కూడిన వైట్ కాలర్ ఉగ్ర వ్యవస్థను గుర్తించారు. నేరారోపణలకు సంబంధించిన పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఐఈడి తయారీకి ఉపయోగించి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్రలో నిషేధ ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్, జైఎం, అన్సార్, గజ్వత్ ఉల్ హింద్, ఏజీయూహెచ్ఎల్తో సంబంధం ఉన్న అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్రవాద మాడ్యూల్ని ఛేదించడంలో పోలీసులు విజయం సాధించారు. కర్నూలు నగరానికి చెందిన రిటైర్డ్ డాక్టర్ జీవి రామారావు, పీసీ రంగం ఆరోగ్య శాఖ రిటైర్డ్ అధికారి దంపతులు మూడో సంతానం సందీప్ చక్రవర్తి కర్నూలు మెడికల్ కళాశాల ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ పట్టా అందుకున్నారు. తొలి ప్రయత్నంలోని సివిల్స్ 2014 మంచి ర్యాంక్ సాధించి ఐపీఎస్కి ఎంపికయ్యారు. ప్రస్తుతం శ్రీనగర్ సీనియర్ ఎస్పీగా పనిచేస్తున్నారు. 2017లో తొలిసారిగా రాష్ట్రపతి శౌర్య పథకం అందుకున్నారు. ఆ తర్వాత ఎక్కడ వెందిరిగి చూడలేదు. ఇప్పటివరకు 6 సార్లు రాష్ట్రపతి శౌర్య పురస్కారాలు, 4 సార్లు జమ్మూ కాశ్మీర్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ సహా పలు అవార్డులు అందుకున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కొండా సురేఖ క్షమాపణ, నాగార్జున కేసు వాపస్, తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా పరువు నష్టం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేశాను తెలంగాణ మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసును సినీ హీరో నాగార్జున ఉపసంహరించుకున్నారు. దీంతో విచారణ ముగిస్తూ నాంపల్లి ప్రత్యేక కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొండా సురేఖపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నాగార్జున గతేడాది న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే సురేఖ బుధవారం తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ వాటిని ఉపసంహరించుకుంటున్న టెక్స్లో తెలిపారు. ఆ క్షమాపణలు అంగీకరించిన నాగార్జున పరువు నష్టం కేసును ఉపసంహరించుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది యుద్ధ పత్రికలు వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.